2021లో ఐపీఎల్ ఫైనల్ కు వెళ్లిన కేకేఆర్ ఆ తర్వాత 2 సీజన్లలో విఫలమైంది. ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. వరుసగా 2 సీజన్లలోనూ 7వ స్థానానికే పరిమితమైంది. జట్టు పరిస్థితిని గమనించిన షారుఖ్ ఈసారి గంభీర్ ను దింపాడు. గౌతీతోనే జట్టు దశ మారుతుందని నమ్మాడు. దీంతో గత 2 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ కు మెంటార్ గా ఉన్న గంభీర్ ఈసారి కేకేఆర్ తో జట్టు కట్టాడు. పైగా నైట్ రైడర్స్ తో మాజీ ప్లేయర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్లో కేకేఆర్ కు కెప్టెన్ గా 2 టైటిల్స్ ను అందించాడు. 2012, 2014లో ఛాంపియన్ గా నిలబెట్టాడు. సాధారణంగానే గౌతీ అగ్రెసివ్ గా ఉంటాడు. ఆటలోనూ దూకుడు చూపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తగ్గేదే లేదంటాడు. అదే యాటిట్యూడ్ కేకేఆర్ కు ప్లస్ అయింది. ఈసారి మెంటార్ గా నైట్ రైడర్స్ ను తన స్టైల్లో నడిపించాడు. నిజానికి గత సీజన్ కు ఈ సీజన్ కు జట్టులో పెద్దగా మార్పులేమీ లేవు. కేకేఆర్ లో ఉన్న ప్లేయర్లతో గంభీర్ కు మంచి బాండింగ్ ఉంది. గతంలో కలిసి ఆడిన అనుభవం గౌతీకి ఉంది. ఈసారి వరల్డ్ క్లాస్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ను జట్టులోకి తీసుకోవడం కలిసొచ్చింది. గతంలో ఓపెనర్ గా బరిలో దిగిన సునీల్ నరైన్ పై గంభీర్ బాగా ఫోకస్ చేశాడు. విండీస్ స్టార్ ప్లేయర్ బలాన్ని నమ్మాడు. ఈసారి కూడా ఓపెనర్ గానే బరిలో దింపాడు. ఆల్రౌండర్ గా రసెల్ సేవలను పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకున్నాడు. పర్ఫెక్ట్ విన్నింగ్ 11 ను ఎంపిక చేసుకున్నాడు. వేలం నుంచే పక్కాగా వ్యూహాలను అమలు చేశాడు. బెంచ్ మీద కూడా పవర్ఫుల్ ప్లేయర్లుండేలా చూసుకున్నాడు. అందుకే ఫిల్ సాల్ట్ సీజన్ చివర్లో వెళ్లిపోయినా అతడి ప్లేస్ లో గుర్బాజ్ ను దింపగలిగాడు. సాల్ట్ లేని లోటు కనిపించకుండా చూశాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్లేయర్లంతా పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడేలా చూసుకున్నాడు. కేకేఆర్ ఆటగాళ్లలో ఎప్పటికప్పుడు ఎనర్జీ నింపాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను అద్భుతంగా నడిపించాడు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్నాడు. మెరుగైన ఫలితాలు సాధించడమే టార్గెట్ గా వ్యూహాలను అమలు చేశాడు. సీజన్ లో సంచలన విజయాలు సాధించేలా సక్సెస్ అయ్యాడు. ఏకంగా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. దీంతో గంభీర్ పేరు మార్మోగిపోతోంది. కేకేఆర్ గెలుపులో ఎక్కువగా గౌతీకే క్రెడిట్ దక్కుతోంది. ఇదే సమయంలో టీమిండియాకు గంభీర్ నే హెడ్ కోచ్ గా తీసుకోవాలని చర్చ జరుగుతోంది. ఐపీఎల్ ఫైనల్ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషాతో గౌతీ మాట్లాడడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లకుండా షారుఖ్ ఖాన్ బ్లాంక్ చెక్ ను ఆఫర్ చేసినట్లుగా చర్చ జరుగుతోంది. మరో 10 ఏళ్లు కేకేఆర్ మెంటార్ గానే ఉండాలని గౌతీని కోరినట్లుగా కథనాలొస్తున్నాయి. మరోవైపు కేకేఆర్ విజయం తర్వాత మాజీ కెప్టెన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి శ్రీకృష్ణుడే రథసారథి అని గౌతీ రాసుకొచ్చాడు. కేకేఆర్ మెంటార్ ఏ ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టాడో గాని అభిమానులు మాత్రం తెగ చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఐపీఎల్ 17వ సీజన్లో గంభీర్ హీరోగా నిలిచాడు.